పెట్టారండి. నేను కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తానక్క. నాకు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది. అలా ఎక్కువగా రావడం వల్ల కస్టమర్ కంప్లైంట్ చేస్తున్నారక్క. బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అంతా బాగానే ఉంది కానీ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎక్కువగా ఉండడం వల్ల ఈ షేప్ బెల్ట్ దగ్గర కొంచెం ఫోల్డ్ అవుతుంది అని చెప్తున్నారు. అలా రాకుండా ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, నా కోసం ఒక వీడియో చేయమని అడిగారండి. ఇప్పుడైతే మనం ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు తగ్గేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఈ ప్రాబ్లం వచ్చేసి బిగినర్స్కే వస్తుందండి. ఎందుకంటే నా దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ నేర్పించేటప్పుడు వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్కి వచ్చేసరికి ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంటుందండి. కానీ వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పటికి 7 ఇంచులు కానీ 8 ఇంచులు కానీ అలా వస్తుందండి. అలా ఎందుకు వస్తుంది అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం మార్జిన్ వదులుకుంటాం కదా, అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు, అలాగే ఈ డాటు కోసం ఒక 1/2 ఇంచు, అలాగే ఈ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు, అలాగే ఈ కింది వైపున ఒక 1/2 ఇంచు అలా మార్జిన్ అయితే వదులుతాం కదా. అలా మార్జిన్ వదిలినప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు, మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదిలామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆది బ్లౌజ్కి ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎంత అయితే ఉంటుందో అంతే వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా. మీరు అలా కాకుండా మనం కటింగ్ చేసుకునేటప్పుడేమో 1/2 ఇంచు మార్జిన్ వదులుతాము, కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పటికి వచ్చేసి 1/4 ఇంచు మార్జిన్తోనే స్టిచ్ చేస్తాం. మీరు అలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 1/4 ఇంచు మిగులుతుంది, అలాగే ఇక్కడ ఒక 1/4 ఇంచు మిగులుతుంది, అలాగే ఈ డాటు దగ్గర ఒక 1/4 ఇంచు, అలాగే ఈ నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు, ఇలా మనకి 4 చోట్ల 4 ఇంచులు మిగలడం వల్ల మనకి కాజా పట్టి, ఉక్స్ పట్టి అనేది ఆది బ్లౌజ్ కంటే కూడా 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచెస్ అలా ఎక్కువగా వస్తుందన్నమాట. మీరు ఈ పొరపాట్లు చేయడం వల్లే మీకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. మనం ఎప్పుడైనా సరే కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లం అనేది అస్సలు రాదండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ బ్లౌజ్కి చూడండి, చూసారా, ఈ ఉక్స్ పట్టి పొడవు వచ్చేసరికి 8 ఇంచులు ఉంది, అంటే చాలా పొడవే ఉందండి. ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఈ ఉక్స్ పట్టి పొడవు ఎక్కువగా ఉంది, కొంచెం తగ్గించమని అడిగారండి. బ్లౌజ్ కూడా వేసుకొని చూపించారండి. బ్లౌజ్ అయితే కొంచెం ప్రాబ్లం ఏమీ లేదండి, కానీ ఇక్కడ కొంచెం ఇలా ముడతొస్తుందండి వేసుకున్నప్పుడు. అలా రాకుండా నాకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు కొంచెం తగ్గించమని చెప్పారండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ అయితే ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు తగ్గించుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి పై వైపునకు ఉండేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. మనం ఈ విధంగా బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు టేప్ని ఇటువైపున పెట్టొద్దండి. ఈ నెక్ వైపుకి పెట్టారనుకోండి మీకు ఒక 1/4 ఇంచు అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఇటువైపున ఒక 1/4 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇటువైపు నుంచి కొలుచుకోకూడదు. టేప్ని ఈ విధంగా షోల్డర్కి మధ్యలో పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14.5 ఇంచులు ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ని మార్క్ చేసుకునే ముందు మనకి ఆది బ్లౌజ్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చివరికి వచ్చేసరికి ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు మనకి ఇక్కడ 32.5 ఇంచులు వచ్చింది. మనకి ఇలా ఒక 1/4 ఇంచు ఎక్కువ వచ్చినప్పుడు మనం 32 ఇంచులకే తీసుకోవాలి. ఎందుకంటే మనకి 1/4 ఇంచు అనేది మనకి 4 భాగాలు చేసుకోవడానికి రాదండి.
ఎందుకంటే మనకి పావించి అంటే 2 గీతలే వస్తుంది కదా. ఇలా 2 గీతలు వచ్చినప్పుడు మనం 4 భాగాలు చేయలేం కాబట్టి ఇలా మీకు పావించి ఎక్స్ట్రా వచ్చినప్పుడు మీరు 32 ఇంచులకే తీసుకోవాలి. ఈ 2 గీతలు అనేది మనం సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు సరి చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం అంటే ఫస్ట్ టేప్ని ఈ విధంగా 32 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 32 ఇంచుల్లో సగం వస్తుంది. 32 ఇంచుల్లో సగం వచ్చేసి 16 ఇంచులు. ఇప్పుడు మరలా ఈ 16 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 32 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని నడుము లూజ్ కోసం ఇక్కడ నుంచి అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచ్కే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ నడుము లూజ్ని బట్టి మనం చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 32 ఇంచులు వచ్చింది కదా. అంటే మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. నడుము లూజ్ వచ్చేసి 30 కంటే తక్కువ ఉంటే చిన్న సైజు, అలాగే 30 పైన ఉంటే పెద్ద సైజు బ్లౌజులు కదా. ఇక్కడ మనకి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఉంది కాబట్టి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం నడుము లూజ్లో 4వ భాగానికి 1.5 ఇంచులు కలుపుకొని మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8 ఇంచులకి 1.5 ఇంచుల్ని కలుపుకోవాలి. 1.5 ఇంచుల్ని కలుపుకుంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ కోసం ఈ 9.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ఫస్ట్ నడుము లూజు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నడుము లూజు 30 ఉందా, 30 పైన ఉందా అనేది చూసుకోవాలి. 30 లోపల ఉంటే చిన్న సైజు, 30 పైన ఉంటే పెద్ద సైజు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి నడుము లూజు 32 ఇంచులు ఉంది కాబట్టి పెద్ద సైజు కాబట్టి మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో దానికి 1.5 ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే నడుము లూజులో 4వ భాగానికి అంటే 8 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోలర్ని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోలర్ వచ్చేసరికి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనకి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఎవరికైనా కూడా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలా అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి నడుము లూజు 30 కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నడుము లూజు 30 పైన ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి నడుము లూజ్లో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8 ఇంచులు ఇక్కడ వచ్చిందో లేదో కొలుచుకునే ముందు ఈ 1/2 ఇంచు వదిలేసి టేప్ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలి. చూసారు కదా, మనకి 8 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నుంచి షోల్డర్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఏ సైజు బ్లౌజ్కైనా సరే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని మార్క్ చేసుకునే ముందు ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా, ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కోల్చుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి. మనకి బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది కదా. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ కోసం 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి ఈ 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచి కలుపుకొని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి. ఈ రౌండ్ నెక్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచుకి కానీ 3/4 ఇంచుకి కానీ ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం నెక్ ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచి కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకున్నామంటే మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నడుము లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి 4 లేదా 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంతకంటే తక్కువకి మార్క్ చేసుకోకూడదు, అంతకంటే ఎక్కువకి మార్క్ చేసుకోకూడదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ డాటు కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచుకి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర అంటే మనం డాటు పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి అంటే నెక్ వైపుకి ఒక పావు ఇంచి కంటే తక్కువ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పావు ఇంచి కంటే తక్కువ ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారకుండా ఉంటాయండి. అలాగే ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్కి చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 10 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. మనకి 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకుంటే 9 ఇంచులు వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి 9 ఇంచులు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి 8.3/4 ఇంచులే ఉంది. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 4 మడతలు కూడా సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకుంటే మనకి హ్యాండ్కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి. అలా కాకుండా మనకి ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో దానికి ఒక 1 ఇంచి తగ్గించుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అంటే మనకి ఇక్కడ ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి 9 ఇంచులు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి 9 ఇంచులు ఉండేలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా, ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. పై వైపున కింది వైపున ఖర్చుతో కలిపి మనకి హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పట్టుకొని లూజ్ అనేది లేకుండా నీట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి మనకి ఇది
నడుము లూజ్ వచ్చేసి 32 ఉంది కదా, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసం 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే నడుము లూజు 30 లోపల ఉందనుకోండి, చిన్న సైజ్ కాబట్టి 3 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ కోసం మనకి నడుము లూజులో 4వ భాగం వచ్చేసరికి 8 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి హ్యాండ్కి చంక రౌండ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునే ముందు మనం బ్యాక్ పార్ట్కి ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగొద్దండి, లాగకుండా ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు హ్యాండ్కి ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సరిపోవాలి. ఇలా మనకి కరెక్ట్గా సరిపోతేనే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ అలాగే హ్యాండ్ యొక్క చంక రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి 4 మడతలు కదా, ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. ఇక్కడ లోతు తీసుకునే ముందు మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇలా 3/4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఇలా 3/4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి, క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగే చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్తో ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ మార్కర్ వీల్తో మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని మనం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ వరకు అయితే ఇది మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మార్కింగ్. మనకి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ కంటే కూడా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసరికి షేప్ బెల్ట్ కోసం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అంటే నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు వచ్చింది కదా. నడుము లూజు 30 పైన ఉంది కాబట్టి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి ఖచ్చితంగా 6.5 ఇంచులు లేదా 7 ఇంచులు అనేది ఉండాలి. కానీ ఈ బ్లౌజ్కి చూడండి ఆది బ్లౌజ్కి వచ్చేసి చూసారు కదా, ఆది బ్లౌజ్కి వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచులు ఉందండి. మనకు అసలు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే 6 పైనే ఉంటుంది ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 ఇంచులే ఉంది. మనకి ఈ బ్లౌజ్ ఏంటి పెద్ద సైజ్ బ్లౌజు, అంటే చిన్న సైజ్ బ్లౌజ్కే మనం 6.5 ఇంచులు తీసుకుంటున్నప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 6.5 లేదా 7 ఇంచులు అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఆది బ్లౌజ్కి వచ్చేసరికి 5.5 ఇంచులే ఉంది. అలా 5.5 ఇంచులు ఉండడం వల్ల ఈ ఉక్స్ పట్టి అనేది మనకి ఇంత పొడవు వచ్చిందనమాట. ఎప్పుడు కూడా మీరు నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌను ఇంత తక్కువ పెట్టొద్దండి. ఒకవేళ ఆది బ్లౌజ్కి ఉన్నా కూడా మీరు ఆది బ్లౌజ్కి ఉంది కదా అని చెప్పేసి ఇంతే అయితే పెట్టొద్దండి. ఈ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు 5.5 ఇంచులు అనేది బాగా సన్నగా ఉండేవారికి, అంటే కొంచెం ఏజ్ ఉంటుంది కానీ వాళ్ళ బాడీ వచ్చేసరికి చిన్నపిల్లల్లా ఉంటారు. అలాంటప్పుడు మాత్రమే మీరు ఈ నెక్ డౌన్ వచ్చేసి 5-5.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి. అంతేకాని ఇలా పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి ఆది బ్లౌజ్కి ఉంది కదా అని చెప్పేసి మనం అలాగే పెట్టేసామనుకోండి మనకి నెక్ బాగా పైకి వెళ్ళిపోతుందండి. బాగా పైకి ఉంది కాబట్టి ఈ ఉక్స్ పట్టి పొడవు అనేది 8 ఇంచులు 9 ఇంచులు అలా వస్తుందండి. మీకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తక్కువ రావాలి అంటే మీరు నెక్ని పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి ఆది బ్లౌజ్కి వచ్చేసి నెక్ డౌన్ 5.5 ఉంది కదా, నేనైతే ఇక్కడ 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీరు 7 ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ అస్సలు జారవండి. మీరు 6.5 అయినా తీసుకోవచ్చు, లేదంటే 7 ఇంచులైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచుకి కానీ 3/4 ఇంచుకి కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసరికి మనకి ఇక్కడ ఆది బ్లౌజ్తో పని లేదండి. ఎప్పుడైనా సరే ఆది బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి కస్టమర్ నాకు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కావాలి అన్నప్పుడు మాత్రమే మీరు ఆది బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి. మీరు అలా కాకుండా ఆది బ్లౌజ్లో ప్రాబ్లం ఉందనుకోండి, అంటే మనం ఆది బ్లౌజ్ చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఫ్రంట్ నెక్ ఎలా ఉంది, కాజా పట్టి ఉక్స్ పట్టి ఎలా ఉంది అని అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి. కాబట్టి మనకి ఆది బ్లౌజ్తో పని లేదు, అంటే ఆది బ్లౌజ్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మనకు ఆది బ్లౌజ్లోంచి మెజర్మెంట్స్ తీసుకోకూడదు. మనం నడుము లూజ్ని బట్టే ఇవన్నీ కూడా తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే మనకు ఒక కస్టమర్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ కంటే కూడా మనం ఇంకా బెటర్గా స్టిచ్ చేయడానికే ట్రై చేయాలి. ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవుని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నుంచి అంటే మనం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది వస్తుంది. మనకి మరలా మీరు ఇక్కడ మార్క్ చేసుకొని అయ్యో ఉక్స్ పట్టి కాజా పట్టి కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అని చెప్పేసి మీరు ఇలా కొలుచుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మనకి 4.5 ఇంచులు ఉంది ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు. ఇక్కడ నుంచి మీరు ఇలా 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే మరలా మీరు ఈ షేప్ బెల్ట్ ఖర్చు కోసం అలాగే ఈ డాట్ ఖర్చు కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మీకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది పెరిగిపోతుంది. మరలా ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలానే వస్తుంది. అందుకని చెప్పేసి మీకు ఎప్పుడైనా సరే కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చి మీకు ప్రాబ్లం చెప్పారంటే మీరు అసలు ఆ బ్లౌజ్ మెజర్మెంట్సే తీసుకోకూడదు, ఒక్క నడుము లూజ్ మాత్రమే తీసుకోండి. అలా తీసుకొని ఇవన్నీ కూడా మనం నడుము లూజ్ని బట్టే మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేస్తుంది. అలాగే చంక డౌన్ మార్కింగ్ కూడా వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి 3.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే 2 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి ఇటువైపున 1.5 ఇంచులకి అలాగే ఇటువైపున 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే డాట్ వెడల్పు వచ్చేసరికి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.25 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున వచ్చేసరికి ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా. మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఖర్చు కోసం వచ్చేసరికి ఇటువైపున ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇటువైపున కూడా మార్క్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది. అలా లూజ్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుంచి మార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఈ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్ కోసం, అలాగే ఇక్కడ నుంచి 4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు అంటే మెయిన్ డాట్ పొడవు వచ్చేసరికి మనకి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ కస్టమర్ వచ్చేసి మాకు ఈ షేప్ కొంచెం షార్ప్గా ఉండేలా కావాలి అనుకుంటే అప్పుడు 2.35 ఇంచులకి కానీ 3 ఇంచులకి కానీ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. మనకి ఇక్కడ ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు మనం ఇక్కడ మెయిన్ డాట్ పొడవు కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకి మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడైతే సమానంగా వస్తాయో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మూడవ డాట్ కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ డాట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో కొలుచుకోవాలి. మనకి 2 ఇంచుల గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు ఈ డాట్కి మధ్యలో కూడా ఇలా 2 ఇంచుల గ్యాప్ ఉండేలా చూసుకొని ఈ మూడవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ని మార్క్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునే ముందు మనకి ఇక్కడ అంచులు వచ్చాయి కదా, ఈ అంచుల వైపు వచ్చేసరికి ఈ స్కేల్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పట్టీ వేస్తాం కదా, పట్టీ కోసం అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఫస్ట్ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజు ఎంత అయితే ఉంటుందో అంతే మార్క్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది ఒకవేళ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ వచ్చేసరికి ఇటువైపున 3.5 ఇంచులకి అలాగే ఇటువైపున 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అంటే మనం రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎటువైపు అయినా సరే ఒకవైపు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అని గుర్తు కోసం ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా 4 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసరికి ఈ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్గా వస్తుంది. అలాగే ఇటువైపు వచ్చేసరికి మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఇలా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ కోసం అంటే డాట్ వెడల్పు కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే మనం ఈ విధంగా ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్ జాయింట్ల దగ్గర ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, అలాగే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఇవి వచ్చేసి హ్యాండ్స్, షేప్ బెల్ట్, అలాగే బ్యాక్ పట్టీ కోసం. చూసారు కదా, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు తగ్గాలి అంటే బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఇదే వీడియో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. అంటే ఆది బ్లౌజ్కి వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది ఎంత వస్తుందో మీకు ఒక క్లారిటీ రావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.